Welcome back, dear friends. Welcome to your ultimate guide to mastering the GRE English Part 2. మీరు వర్బల్ రీజనింగ్లో హై స్కోర్ సాధించాలనే కోరికతో ఉన్నారా? లేక అనలిటికల్ రైటింగ్లో పర్ఫెక్ట్ 6 రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మనం GRE ఇంగ్లీష్లో ఏమేమి వస్తాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో మరియు టఫ్ లెవెల్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. లెట్స్ డైవ్ ఇన్. సెగ్మెంట్ 1, అండర్స్టాండింగ్ GRE ఇంగ్లీష్ పార్ట్స్. The GRE doesn't have a single English section. దీనిలో 2 కీ సెక్షన్స్ ఉంటాయి, వర్బల్ రీజనింగ్ మరియు అనలిటికల్ రైటింగ్. ఇవే ఇంగ్లీష్ స్కిల్స్ అసెస్మెంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మొదటిది వర్బల్ రీజనింగ్. ఇది మీకు కాంప్లెక్స్ ప్యాసేజ్ రీడింగ్, ఆర్గ్యుమెంట్స్ అనలైజ్ చేయడం, వొకాబులరీ మీనింగ్ అర్థం చేసుకోవడం వంటి విషయాలు టెస్ట్ చేస్తుంది. 2 సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 30 minutes. ఒక్కో సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. స్కోర్ రేంజ్ 130 నుండి 170 వరకు. క్వశ్చన్ టైప్స్ ఎలా ఉంటాయంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, టెక్స్ట్ కంప్లీషన్, సెంటెన్స్ ఈక్వలెన్స్. ఇక రెండోది అనలిటికల్ రైటింగ్. ఇది ఎస్సే రైటింగ్ సెక్షన్. 2 essays ఉంటాయి దీంట్లో. వన్ ఈజ్ ఇష్యూ టాస్క్, అనదర్ ఈజ్ ఆర్గ్యుమెంట్ టాస్క్. ఒక్కోటి 30 minutes. టోటల్ స్కోర్ 0 to 6. ఇది మీరు లాజికల్లీ అండ్ క్లియర్లీ ఎక్స్ప్రెస్ చేయగలరా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ 2 సెక్షన్స్లో మాస్టరీ కోసం మీరు వొకాబులరీ, రీడింగ్ స్ట్రాటజీస్ మరియు రైటింగ్ టెక్నిక్స్ని షార్పెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మోడల్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. సెగ్మెంట్ 2, మోడల్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ వర్బల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ రైటింగ్ నుండి తీసుకున్న కొన్ని టిపికల్ GRE లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మనమే వాటిని సాల్వ్ చేసి రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని పాజ్ చేయండి, క్వశ్చన్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి, గెస్ చేయండి. తర్వాత ఆన్సర్ ఏది చెక్ చేసుకోండి. వర్బల్ రీజనింగ్ టెక్స్ట్ కంప్లీషన్. క్వశ్చన్ 1. Despite the politician's reputation for her decision to ignore the scientific evidence was alienating even her most loyal supporters. ఇది క్వశ్చన్. బ్లాంక్ 1కి ఆప్షన్స్: 1 ప్రాగ్మాటిజం, కమెండబుల్, ఇంట్రాన్సిజెన్స్. బ్లాంక్ 2 ఆప్షన్స్: రిప్రిహెన్సిబుల్, ఎలోక్వెన్స్, ఇన్ఎవిటబుల్. ఇక్కడే మనం ఫస్ట్ స్ట్రాటజీ చూపించాలి. సెంటెన్స్లో ఉన్న డిస్పైట్ అన్న వర్డ్ కాంట్రాస్ట్ చూపిస్తోంది. పొలిటీషియన్ రెప్యుటేషన్ పాజిటివ్గా ఉంది, ప్రాక్టికల్ లేదా వెల్ స్పోకెన్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఆమె డెసిషన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని అవాయిడ్ చేసింది. అది చూసి సపోర్టర్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. కాబట్టి బ్లాంక్ 1 ఆప్షన్ ఈజ్ ప్రాగ్మాటిజం, అంటే ప్రాక్టికాలిటీ. ఇది ఒక పొలిటీషియన్ రెప్యుటేషన్కి బాగా సూట్ అవుతుంది. ఇక బ్లాంక్ 2 చూద్దాం. డెసిషన్ వల్ల రిజల్ట్ నెగిటివ్గా కనిపిస్తుంది. సో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ రిప్రిహెన్సిబుల్, అంటే బ్లేమ్ వర్తి. అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఏ ప్రాగ్మాటిజం, డి రిప్రిహెన్సిబుల్. గుర్తుంచుకోండి, ఆల్వేస్ ఐడెంటిఫై ద కాంట్రాస్ట్ వర్డ్స్ లైక్ డిస్పైట్, హౌఎవర్ ఎట్సెట్రా టు జడ్జ్ టోన్ అండ్ లాజిక్. వర్బల్ రీజనింగ్ సెంటెన్స్ ఈక్వలెన్స్. క్వశ్చన్ 2. The scientist's theory was so dash that even her friends, accustomed to bold hypotheses, found it difficult to accept without substantial evidence. ఇక్కడ ఉన్న 6 ఆన్సర్స్లలో మీరు 2 ఆప్షన్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్పీకర్ ఫ్రెండ్స్ బోల్డ్ థియరీస్కి హ్యాబిచువేట్ అయ్యారు అన్నారంటే, నార్మల్ థియరీస్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేయరు కదా. కానీ ఈ థియరీ మాత్రం వాళ్ళకు కూడా అన్బిలీవబుల్గా అనిపించింది. సో లెట్ us eliminate pedestrian. This is ordinary.
కన్వెన్షనల్, ఇది స్టాండర్డ్ కాబట్టి దీనికి ఛాన్స్ లేదు. అడేషియస్ మీన్స్ డేరింగ్, బోల్డ్నెస్ సజెస్ట్ చేస్తాయి కాబట్టి డిస్బిలీఫ్ కాదు కదా. ఇంప్లాజిబుల్, ఫార్-ఫెచ్డ్ బోత్ మీన్ హార్డ్ టు బిలీవ్. దే పర్ఫెక్ట్లీ ఫిట్ ద సెంటెన్స్. సో ద ఆన్సర్ ఈజ్ సి, implausible. Another answer is far-fetched. గుర్తుంచుకోండి, సెంటెన్స్ ఈక్వలెన్స్ క్వశ్చన్స్లో మీరు 2 ఆప్షన్స్ పిక్ చేయాలి దట్ ఆర్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ సినోనిమ్స్ అండ్ ఆల్సో మేక్ ద సెంటెన్స్ మీన్ ద సేమ్ థింగ్. ఒకే సిచ్యువేషన్లో 2 ఫిట్ అవ్వాలి. సో వొకాబులరీలో టైనీ డిఫరెన్సెస్ లైక్ అడేషియస్ వర్సెస్ ఇంప్లాజిబుల్ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఇక వర్బల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్. Passage. The decline of traditional print media has prompted debates about the future of journalism. Someday, digital platforms democratize information. Others say they spread misinformation. Studies say more access, but also more echo chambers. Question. Which of the following, if true, most weakens the argument that digital platforms democratize information? Options చూడండి. A social media algorithms prioritize sensationalist posts. Print media adopted paywalls. Citizen journalists report undercover issues. Fact-checking teams verify content. E. Print media readership declined. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? డిజిటల్ ప్లాట్ఫామ్స్ డెమోక్రటైజ్ ఇన్ఫర్మేషన్, వీ వాంట్ టు వీకెన్ ఇట్. ఆప్షన్ ఏ, అల్గారిథమ్స్ సెన్సేషనల్ కంటెంట్ని హైలైట్ చేస్తే ట్రూ డైవర్సిటీ అండ్ యాక్సెసిబిలిటీ తక్కువైపోతుంది. సో దిస్ ఛాలెంజెస్ ద డెమోక్రటైజేషన్ ఐడియా. ఆప్షన్ బి మరియు ఈ 2 ఆప్షన్స్ ఇర్రెలవెంట్ టు డిజిటల్. ఇక ఆప్షన్ సి మరియు డి సపోర్ట్ democratization. So the answer is A. In weekend type questions, your goal is to challenge the main claim of the passage. So మొదట మీరు సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటో గుర్తించాలి. Only then can you find the option that weakens or undermines it efficiently. ఇక analytical writing issue task. Question 4. Some believe competition brings excellence. Others say collaboration produces better results. Write an essay taking a position. This is a tricky prompt because both competition and collaboration are generally seen as positive. You need to choose one side and defend it with strong logic and clear examples. Let us assume you take the stance that collaboration produces better outcomes. In your introduction, clearly state your position and briefly outline your main reasons. For example, you could begin with something like, while competition can push individuals to perform, collaboration leads to sustainable, innovative, and inclusive progress. In the first body paragraph, provide a real-world example. Open source platforms like Linux or Wikipedia show how collaboration brings together people from different backgrounds to solve complex problems effectively. ఇక్కడ టీమ్ వర్క్ అండ్ షేర్డ్ విజన్ వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇన్ ద సెకండ్ బాడీ పారాగ్రాఫ్ డిస్కస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ కాంపిటీషన్. దో ఇట్ కెన్ డ్రైవ్ షార్ట్ టర్మ్ గెయిన్స్, ఇట్ ఆఫెన్ బ్రీడ్స్ సెల్ఫిష్నెస్ ఆర్ అనెథికల్ బిహేవియర్. ఉదాహరణ తీసుకుంటే, in the business world, some companies may cut corners just to outdo their rivals. ఆ తర్వాత అడ్రస్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్. మీరు ఎకనాలజీ చేయొచ్చు ఏంటి? దట్ కాంపిటీషన్ హ్యాస్ లెడ్ టు హిస్టారిక్ ఇన్నోవేషన్స్ లైక్ ద స్పేస్ రేస్ బిట్వీన్ ద యుఎస్ అండ్ రష్యా. కానీ యూ షుడ్ ఆర్గ్యూ దట్ వైల్ కాంపిటీషన్ కెన్ స్పార్క్ యాక్షన్, true long-term growth happens when people work together. కంక్లూజన్లో మీరు సమ్మరైజ్ చేయండి మీ ఆర్గ్యుమెంట్ని.
తర్వాత రీఎంఫసైజ్ చేయండి. దేని గురించి? బెనిఫిట్స్ ఆఫ్ కొలాబరేషన్ గురించి. టిప్స్ ఏంటంటే ఎయిమ్ ఫర్ 500 to 600 వర్డ్స్ ఇన్ 30 minutes. 500 నుంచి 600 పదాల వరకు రాయాల్సి ఉంటుంది. యూజ్ రియల్ ఎగ్జాంపుల్స్ అండ్ వేరీడ్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్. షో క్రిటికల్ థింకింగ్ by acknowledging the other side and explaining why your position is stronger. Segment 3. Closing and study tips. That brings us to the end of this GRE English walkthrough. I hope this gave you confidence and clarity. Ika final tip. Start building your vocabulary using flashcards. Practice words like reprehensible, implausible, audacious regularly. ఇవి వర్బల్ సెక్షన్లో చాలా ఫ్రీక్వెన్సీతో వస్తుంటాయి. రీడ్ అకాడమిక్ జర్నల్స్ ఆర్ ఆప్షన్. మీ ఇష్టం, ఇది ఏదైనా సరే. ఒపీనియన్ ఎడిటోరియల్స్ కానీ లేకపోతే రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఎడిటోరియల్స్ కూడా చదవచ్చు. రీడింగ్ డిఫికల్ట్ టెక్స్ట్ ఇంప్రూవ్స్ యువర్ కాంప్రిహెన్షన్ అండ్ హెల్ప్స్ యూ రికగ్నైజ్ ఆథర్స్ టోన్ అండ్ బయాస్. ఇంకా ఏంటంటే డూ టైమ్డ్ ఎస్సేస్ ప్రాక్టీస్. ట్రై టు ఫినిష్ విత్ ఇన్ 30 minutes. అంటే 600 పదాలు 30 నిమిషాల్లో మీరు రాయగలరా లేదా చెక్ చేసుకోండి ఏదన్నా ఒక టాపిక్ మీద. స్ట్రక్చర్ అండ్ క్లారిటీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సౌండింగ్ ఫ్యాన్సీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కమెంట్ సెక్షన్లో మీకు టఫెస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో ఏదైనా అనిపించిందో అది షేర్ చేయండి. All the best for your GRE. Keep practicing and I will see you in the next video. Thank you for watching.